హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐసీటీ తెలుగు. సో ఇది ఒక ట్రేడ్ రీక్యాప్. సో ఈ వీడియోలో మనం చేసిన న్యూయార్క్లో ఎన్క్యూ ఒక ట్రేడ్ అయితే చేసాము. ఆ ట్రేడ్ రీక్యాప్ అయితే చూద్దాం. సో ముందుగా మన డిస్కౌంట్ ఛానల్లో చూస్తే డిస్కౌంట్ ఛానల్లో ఎన్క్యూఈఎస్లో చూడండి ఇక్కడ. సో నేనేం చెప్పాను, ఎగ్జాక్ట్గా మీకు 7:13కి నేను ఒక వ్యూ అయితే పెట్టాను కదా ఈరోజు, టుడే October 22. సో ఏమనిపించాను, ఇక్కడ ఇది ఆల్ టైమ్ హై దగ్గర అనమాట. ఇది ఒక రెసిస్టెన్స్లో వర్క్ అవుతుంది, ఇది ఒక రిజెక్షన్ బ్లాక్ అవుతుంది హైయర్ టైం ఫ్రేమ్లో చూస్తే. సో ఇది 1 hour టైం ఫ్రేమ్. సో మార్కెట్ అనేది ఇక్కడ హోల్డ్ అయింది సపోర్ట్ దగ్గర. సో ఒకవేళ సపోర్ట్ బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సింపుల్గా మీరు అర్థం చేసుకోవాలనుకుంటే సో అది ట్రూ సపోర్ట్ అండ్ ట్రూ రెసిస్టెన్స్. నేను చెప్పేది రీటైలర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాదు. ట్రూ సపోర్ట్, ట్రూ రెసిస్టెన్స్ అంటే అక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంటుంది అనమాట, ఫేర్ వాల్యూ గ్యాప్. సో అవి ఇన్ఎఫిషియన్సీస్. ఆల్గారిథం అనేది 4 things చేస్తుంది అనమాట. ఫస్ట్ ఏంటి, జనరేటింగ్ లిక్విడిటీ. తర్వాత ఏంటి, హంటింగ్ లిక్విడిటీ, గ్రాబింగ్ లిక్విడిటీ. సో థర్డ్ వన్ ఏంటి, రీబ్యాలెన్సింగ్ ఇన్ఎఫిషియన్సీస్. ఫోర్త్ వన్ ఏంటి, రీబ్యాలెన్సింగ్ ఈక్విలిబ్రియం. సో ఆ 4 things అనేది చేస్తుంది. సో అందుకని నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని వాడుతున్నాను. మీకు చూస్తే సో ఇదైతే వ్యూ పెట్టిన తర్వాత నేను ఎగ్జాక్ట్గా మనకి 7:30 మన ఐఎస్టీ టైమింగ్లో, ఇండియన్ టైమింగ్లో 7:30 అంటే వాళ్ళకి ఎగ్జాక్ట్గా 10 to 11 అనమాట. న్యూయార్క్ టైంలో 10 to 11, మనకి 7:30 to 8:30 సిల్వర్ బుల్లెట్ టైం అవుతుంది. సో అప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఒక ఇండ్యూస్మెంట్ అంటాం. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉందన్నమాట. ట్రెండ్ లైన్ లిక్విడిటీ తీసుకుని మనకి ఆపోజిట్ సైడ్ అనేది మూవ్ అయింది. ఇక్కడ చూడండి ట్రెండ్ లైన్. సో ఇంకో రకంగా అర్థం చేసుకోవాలంటే మార్కెట్ అనేది ఏం జరిగింది, సో ఇక్కడ నుంచి ఒక డౌన్ఫాల్ అయితే వచ్చింది కదా. సో 6:50 ఆ టైంలో మనకు ఒక డౌన్ఫాల్ వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ రీటైలర్స్ అందరూ ఇక్కడ సెల్ పొజిషన్ తీసుకుంటారు మార్కెట్ కొంచెం డౌన్ సైడ్ మూవ్ అయిన తర్వాత. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఆల్గారిథం ఏం చేస్తుంది, ఈ లిక్విడిటీ తీసుకుని, ఈ లండన్లో ఏదో ఉంటుంది అనమాట, ఆ లిక్విడిటీ తీసుకుని మనకి సో ఎక్కడైతే స్మార్ట్ మనీ ట్రాప్ అంటారు దీన్ని, సో ఎక్కడైతే రీటైలర్స్ ఎంటర్ అవుతారో సో వాళ్ళందరూ స్టాప్ లాస్ హిట్ అయ్యి మార్కెట్ అనేది నెక్స్ట్ మూవ్ అయిందనమాట. లిక్విడిటీ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటుంది దీన్ని నేను. సో అలా 1 last ఇన్వెస్ట్మెంట్ జరిగిన తర్వాత సిల్వర్ బుల్లెట్లో మనకి అక్కడ ఒక ఎఫ్ఈజీ వచ్చింది. సో నేను ఇది 30 secondsలో చూపిస్తే అక్కడ ఒక బీపీఆర్ కూడా ఉంది పైన, కింద మళ్ళీ ఎఫ్ఈజీ వచ్చింది. ఎఫ్ఈజీలో నేను ట్రేడ్ ఎంటర్ అయ్యాను. సో ఆపోజిట్ ఎఫ్ఈజీలో నేను ఎగ్జిట్ అయ్యాను అనమాట. 1:3 ట్రేడ్ ఇది. సో చూస్తే మీరు ముందు 30 secondsలో ట్రేడ్ గురించి చూపిస్తా. సో సేమ్ అదే ట్రేడ్ 30 secondsలో చూస్తే మనకి ఏమవుతుంది, 1 hourలో మీకు రిజెక్షన్ బ్లాక్ అనేది ట్యాప్ అయింది. సో ట్యాప్ అయిన తర్వాత సో మనం టైంలో అంటే ఎగ్జాక్ట్గా న్యూయార్క్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఒక ఇంపల్సివ్ మూవ్ వచ్చింది కదా. సో ఇది 7 o'clock క్యాండిల్. ఇది 7 o'clock క్యాండిల్ వచ్చిన తర్వాత ఆ పైన లిక్విడిటీ హంట్ చేసి సో ఈ ట్రెండ్ లైన్ లిక్విడిటీ కూడా తీసుకుని మనకి ప్రైస్ అనేది ఆపోజిట్ సైడ్ మూవ్ అయింది. సో ఎగ్జాక్ట్గా మనకి సిల్వర్ బుల్లెట్లో సో ఎలా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇది ఒక బీపీఆర్ అనమాట. సో బ్యాలెన్స్డ్ ప్రైస్ రేంజ్ ట్యాప్ అయింది. చూడండి రిజెక్షన్స్ ఎలా వచ్చాయో. సో నెక్స్ట్ ఇది ఒక ఎఫ్ఈజీ, సిబి అంటారు దీన్ని. సిబి అంటే సెల్ సైడ్ ఇంబ్యాలెన్స్, బై సైడ్ ఇన్ఎఫిషియన్సీ, సిబి, ఎస్ఐబిఐ అనమాట. సో సిబి దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను. ఈ హై పైన ఎస్ఎల్ పెట్టాను. చూస్తే 1:3.5 ట్రేడ్ అనమాట. సో ఇక్కడ అరౌండ్ ఈ ప్లేస్లో ఎఫ్ఈజీ ట్యాప్ అవ్వగానే నేను ఎగ్జిట్ కొట్టాను. ఇది ఇక్కడ ఎగ్జిట్ అయిందనమాట ట్రేడ్ అనేది. సో అది మీకు ఎగ్జిక్యూషన్ కూడా చూపిస్తాను. సో అది నేను మన డిస్కౌంట్ ఛానల్ అయితే పెట్టాను. సో డిస్కౌంట్ ఛానల్ లింక్ మన ఛానల్ బయోలో ఉంటుంది అనమాట. మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ దగ్గర ఛానల్ లింక్ ఉంటుంది. సో డిస్కౌంట్ ఛానల్ కూడా మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీరు వ్యూస్ అనేది చూడొచ్చు. సో అది ట్రేడ్, ఇది ఎగ్జిక్యూషన్స్. ఇక్కడ మీకు టైం కూడా కనిపిస్తుంది కదా, 7:28 ఎగ్జిట్ అయింది, 7:43. సో ఇవి ఎగ్జిక్యూషన్స్. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది ముందుగానే పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ వరకు ఉంది మనకి టార్గెట్. సో అది నెక్స్ట్ టార్గెట్ కూడా హిట్ అయిందనమాట. సో అది ఈ ట్రేడ్. సో నేను కొన్ని కామెంట్స్ చూస్తున్నాను అనమాట. కొంతమంది ఏంటంటే మంచి ప్రాప్ ఫామ్ గురించి చెప్పండి అది ఇది అని మాట్లాడుతున్నారు. సో ప్రాప్ ఫామ్స్ అనేవి మీరు ఏం చేయాలంటే ఒక్కసారి మీరు గూగుల్ ఓపెన్ చేసి ప్రాప్ ఫామ్ మ్యాచ్ అని సెర్చ్ చేయండి. సో ప్రాప్ ఫామ్ మ్యాచ్ అని ఎప్పుడైతే సెర్చ్ చేస్తారో ప్రాప్ ఫామ్ మ్యాచ్, సో ఈ వెబ్సైట్లో మీకు ఇక్కడ మనకి మొత్తం రేటింగ్ ఉంటాయి అన్నమాట. సో అది సిఎఫ్డి అయినా, ఫారెక్స్ అయినా సరే, ఫ్యూచర్స్ అయినా సరే. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఏమైనా ఉంది, ఇక్కడ ఉంది కదా ఫారెక్స్ ఫ్యూచర్స్ అని. సో ఫ్యూచర్స్ నొక్కితే ఫ్యూచర్స్ అకౌంట్స్ చూపిస్తుంది, ఫారెక్స్ నొక్కితే ఫారెక్స్ అకౌంట్స్ అనేవి చూపిస్తుంది అన్నమాట కింద. సో ఇక్కడ చూడండి, ఇదేంటి మై ఫండింగ్ ఫ్యూచర్స్ అకౌంట్స్, అవి ఫ్యూచర్స్లో ఇప్పుడు లోడ్ అయిందనమాట. మళ్ళీ ఫారెక్స్ నొక్కాను కదా, ఫారెక్స్లో ఏముంది ఫండింగ్ పిప్స్, ఫైవర్స్. సో ఇక్కడ మీరు ఏం చూడొచ్చు అంటే రేటింగ్ చూడొచ్చు. సో ఎంతమంది రేటింగ్ చేస్తున్నారు. సో 4.4, 4.8, 4.3, 4.5,
ఫండెడ్ నెక్స్ట్. సో టాప్ పొజిషన్లో ఏమున్నాయి, సో ఎక్కువ రేటింగ్ ఏ మార్కెట్స్కి వచ్చినాయి, సో అవి వర్తా కాదా అనేది మీరు రీసెర్చ్ చేయాలి. సో రీసెర్చ్ చేయకుండా ఏదో ఆఫర్ వస్తుందని ఏ పెడితే అవి తీసుకోవద్దు అనమాట. సో ఇందులో జెన్యూన్గా ఎక్కువ యూజర్స్ ఏది యూజ్ చేస్తున్నారు, సో అది యూట్యూబ్లో చూడండి. సో నెంబర్ 1 ఫండింగ్ ఛాలెంజెస్ లైక్ ప్రాప్ ఫార్మ్స్ ఇన్ ఫ్యూచర్స్ అయితే ఫ్యూచర్స్, లేకపోతే ఫారెక్స్ అయితే సిఎఫ్డి అనమాట. సో అది సెర్చ్ చేసి మీరు రీసెర్చ్ చేసి మాత్రమే తీసుకోండి. మీరు చేయగలిగితే మంచి ప్లాట్ఫామ్ ఒకటి చాలు మనకి. సో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ గురించి చూడాల్సిన అవసరం లేదు. సో ముందు ఒక ప్లాట్ఫామ్లో మీరు ప్రాఫిట్ చేసిన తర్వాత అప్పుడు సెకండ్ ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు స్కేల్ అప్ చేసుకోవడానికి మీకు అవసరమైతే. సో ప్రస్తుతానికైతే ఏది జెన్యూనో చూసి దాంట్లో మాత్రమే ట్రేడ్ చేయండి. సో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ గురించి చూడొద్దు. సో ఎందుకంటే ఇందులో మనకి కొన్ని పేఅవుట్స్ డినైడ్ అలా జరుగుతూ ఉంటాయి. సో మీరు అది ఎక్కడ చూడాలంటే, సో ఐదర్ ఇందులో ఉంటుంది అనమాట, ట్విట్టర్లోకి వెళ్ళి చూడండి. ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ కదా, అందులోకి వెళ్ళి చూడండి, సెర్చ్ చేయండి. మీరు ఏదైతే తీసుకుందాం అనుకుంటున్నారు అకౌంట్, ఆ ప్లాట్ఫామ్ మనకి జెన్యూనే కాదా, ఏమన్నా నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయా, సో వాళ్ళ నెగిటివ్ కామెంట్స్కి వాళ్ళు ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చారా, సో దాన్ని రిజాల్వ్ చేశారా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 3 days నుంచి మనకి, అంటే లాస్ట్ 2 days నుంచి 20th మండే నుంచి ఏమవుతుందంటే ఒక ఇష్యూ అనేది రైజ్ అయింది. మండే ఎగ్జాక్ట్గా ఆఫ్టర్నూన్ టైంలో ట్రేడిఫైనే కదా టాప్ స్టెప్లో కూడా జరిగింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే AWS డౌన్ టైం అనమాట. సో ఎప్పుడైతే అది AWS డౌన్ అయిందో, సో మనకి ప్రాజెక్ట్ ఎక్స్ అనే ఒక టూల్ ఉంటుంది అనమాట. సో ప్రాజెక్ట్ ఎక్స్లో ఏమైంది, అది మనం లాగిన్ అయ్యాను, నేను ట్రేడ్ తీసుకున్నాను, తర్వాత మనకి డిస్కనెక్ట్ అయిపోయింది అనమాట. సో లాగిన్ అవ్వడానికి లేదు, ఆ ట్రేడ్ ఎగ్జిట్ చేయడానికి కూడా లేదు. అది డైలీ లాస్ లిమిట్ ఉంటుంది ట్రేడిఫైలో, అది నాకు డైలీ లాస్ లిమిట్ హిట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేశారు, వాళ్ళు రివర్ట్ చేశారనమాట. సో ఏవైతే ట్రేడ్స్ తీసుకున్నామో అవన్నీ రివర్ట్ చేశారు. సో ప్రతి ప్లాట్ఫామ్స్కి అలాగే డిస్కౌంట్ కమ్యూనిటీ కూడా ఉంటుంది, వాళ్ళకి హెల్ప్ డెస్క్ కూడా ఉంటుంది. వెళ్ళి అక్కడ మీరు మాట్లాడాలన్నమాట. ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు చేయడం కానీ, లేకపోతే మెయిల్ చేయడం కానీ హెల్ప్ డెస్క్లో మనం అడగొచ్చు అనమాట. సో అలా ఇక్కడ మీరు చూస్తే ఇలా నడుస్తూనే ఉంటాయి అనమాట. సో క్వశ్చన్స్లో చాలామంది అడుగుతూ ఉంటారు, దాని సొల్యూషన్ కూడా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. సో అలా ఇక్కడ మేజర్ అనౌన్స్మెంట్లో చూడండి, ప్రాజెక్ట్ ఎక్స్ అనేది ఇలా ఆగిపోయిందనమాట AWS అవుటేజ్ వల్ల. ఇక్కడ ఉంది కదా, సో అలా ఇది 20th జరిగింది. నా అకౌంట్ కూడా నేను టాడౌన్కి వెళ్ళాను అనమాట ఎర్రర్ వల్ల. సో ఎందుకని ఓన్లీ ఓపెన్ ట్రేడ్ పడింది, అది నేను ఆల్రెడీ ఎస్ఎల్ పెట్టాను, అయినా ట్యాప్ అవ్వలేదన్నమాట. అది వెళ్ళి డైలీ లాస్ లిమిట్ దగ్గర ఎగ్జిట్ అయింది. సో నెక్స్ట్ ఏం చేశారు, వాళ్ళు రిఫర్ చేశారు. అది మనీ ఎర్రర్ కాదు కదా, అది ఎక్స్టర్నల్ ఎఫెక్ట్. అదే అన్నా కదా, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇలా ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ కూడా పడతాయి మన ట్రేడింగ్ ఎన్విరాన్మెంట్ మీద. సో అలాంటప్పుడు మనకి ఆ ప్లాట్ఫామ్ మనకి ప్రాపర్ సపోర్ట్ ఇస్తుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ స్టెప్ ఏం చేసింది, ఫ్రీ రీసెట్ ఇచ్చింది ప్రతి ఒక్కరికి, ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళందరికీ ఫ్రీగా ఒక రీసెట్ ఇచ్చేస్తుంది అనమాట అకౌంట్స్కి. వీళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం ప్రాఫిట్స్ వస్తే ప్రాఫిట్స్, ఒక లాస్ వస్తే సో లాస్ని రివర్ట్ చేయడం అవన్నీ చేస్తున్నారనమాట. సో వాయిడెడ్ అంటే ఆ ట్రేడ్స్ అనేవి కన్సిడర్లో తీసుకోకుండా ఎవరైతే ఆ డౌన్ టైంలో చేశారో అవన్నీ క్యాన్సిల్ చేశారనమాట ఆ ట్రేడ్స్ అన్నీ. సో అంటే అవన్నీ వాయిడెడ్ అంటారు. సో తిరస్కరించబడ్డాయి అనమాట తెలుగులో మీరు ఆలోచిస్తే. సో అది నడుస్తుంది అనమాట. సో అది ఇష్యూ అనేది మనకి ఏం జరిగింది, 3 days నుంచి అలా ఉందన్నమాట. సో ఈరోజు ఏం జరిగింది, ఈవినింగ్ కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఎప్పుడైతే మీ బ్యాలెన్స్ అనేది రీసెట్ అవుతుందో, రీసెట్ అయిన తర్వాత మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అని నాకు కన్ఫర్మేషన్ వచ్చిందనమాట. సేమ్ ప్లాట్ఫామ్లో క్వశ్చన్స్ అనే ఛానల్లో నేను అడిగాను అనమాట. సో అకౌంట్ ఇలాగ ఇంపాక్ట్ అయ్యింది, నేను ట్రేడ్ చేయొచ్చు అంటే మనకి రెస్పాన్స్ వచ్చింది, చేయొచ్చు అని చెప్పేసి. ఎప్పుడైతే మనకి బ్యాలెన్స్ అనేది ప్రాపర్గా చూపిస్తో అప్పుడు చేయొచ్చు అంటే నేను 7:30కి మళ్ళీ స్టార్ట్ చేశాను. సో నేను వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా ఎప్పుడు ఇది రిజాల్వ్ అవుతుంది అని చెప్పేసి. మన కమ్యూనిటీతో కూడా దాని గురించి డిస్కస్ చేసుకోవడం, ఇలా చెప్పడం జరిగిందనమాట. సో ఎందుకు ఇలా జరిగింది, సో డ్యూ టు AWS అవుటేజ్ వీఆర్ నాట్ ట్రేడింగ్ అని చెప్పేసి ఇలా 3 days నుంచి అప్డేట్ ఇస్తూ ఉన్నాను. సో ఈరోజు మనకి రెస్పాన్స్ రాగానే మనకి ఎగ్జాక్ట్గా సెల్లర్ బుల్లెట్ టైంలో రెస్పాన్స్ వచ్చింది, మనకి ట్రేడ్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేను అది తీసుకుని క్లోజ్ చేశాను అనమాట. సో ఇది ట్రేడ్ గురించి. ఇంకా ఇది ప్లాట్ఫామ్ మ్యాచ్లో మీరు ఎలా చెక్ చేసుకోవాలి బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఫారెక్స్ అయితే ఫారెక్స్, ఫ్యూచర్స్ అయితే ఫ్యూచర్స్ ఇక్కడ ట్యాప్ చేసి మీరు చూడొచ్చు ఎంతమంది రివ్యూ చేశారు ఏంటి అనేది. మీరు ఇక్కడ చూసి కొంచెం దాని గురించి అనాలిసిస్ చేసి అకౌంట్స్ అనేది తీసుకోండి, ఓకేనా. నేనైతే ప్రజెంట్ యూస్ చేసేది ట్రేడిఫై మై ఫండింగ్ ఫ్యూచర్స్. సో నార్మల్గా రెండింటి గురించి మీకు ఒక ఫ్యూ పాయింట్స్ అయితే చెప్తాను. ఆల్రెడీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇవి ఎందుకు చేస్తున్నానంటే నేను ఫ్యూచర్స్ చేస్తాను కాబట్టి, ఫారెక్స్ చేయను. సో ఫ్యూచర్స్లో ఏంటి, ఇక్కడ ట్రేడిఫైలో నాకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం 1 dayలో రియల్ చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ ఏంటంటే లిమిట్ ఉండదు, మనకి లెవరేజ్ కూడా బాగా ఇస్తాడనమాట మై ఫండింగ్ ఫ్యూచర్స్తో కంపేర్ చేస్తే. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ నాకు, అంటే 1 dayలో మనం ఛాలెంజ్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. సో మై ఫండింగ్ ఫ్యూచర్స్లో ఏంటి, 1 dayలో చేయడానికి ఉండదు, ఇది మినిమం డేస్ అనమాట, మినిమం ట్రేడింగ్ డేస్. 2 days చేయాలి, ఎందుకని కన్సిస్టెన్సీ రూల్ ఉంటుంది ఛాలెంజ్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2,000 3,000 చేయాలి ప్రాఫిట్,
టార్గెట్ అనేది. ఆ 3000 వన్ డేలో చేయలేడు, వీడు చేయనిస్తాడు. వీడు ఏం చేస్తాడు, 50% కన్సిస్టెన్సీ రూల్ అంటే 1500 తీయగలవు బెస్ట్ డే రోజు. అంటే ఒక డేకి 1500 కన్నా ఎక్కువ తీయలేము. సో వన్ డే 1500, ఇంకో రోజు 1500 తీస్తే అది క్లియర్ అవుతుంది అనమాట ఛాలెంజ్. అంటే 500, 600, 700 కూడా తీయచ్చు, కానీ బెస్ట్ డే రోజు ఎక్కువ తీయకూడదు అనేది కన్సిస్టెన్సీ రూల్ అనేది. అది 1500 కన్నా ఎక్కువ తీయకూడదు. సో అలా. సో ఇదేంటి ఛాలెంజ్ ఫేజ్లో ఉంటుంది. రియల్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ రూల్ ఉండదు మై ఫండింగ్ ఫ్యూచర్స్లో. అప్పుడు మీరు ఎంతైనా చేయొచ్చు. డైలీ మ్యాక్సిమం లాస్ లిమిట్ ఒకటే ఉంటుంది, ఇందులో డైలీ లాస్ లిమిట్ కూడా ఉంటుంది. మ్యాక్సిమం డైలీ లిమిట్ ఎంత, మ్యాక్సిమం లిమిట్ 2000 ఇస్తాడు. 50K అకౌంట్ గురించి చెప్తున్నాను. ఆ 2000 హిట్ అవ్వకుండా మనం ఎంతైనా ప్రాఫిట్ తీసుకోవచ్చు. 100 తీస్తే అది విన్నింగ్ డే కింద కన్సిడర్ చేస్తారు. అంటే పేఅవుట్స్ పెట్టాలంటే 5 విన్నింగ్ డేస్ చేయాలి. అది రెండిట్లోనూ సేమ్. సో ఇందులో ఏంటి, రియల్ అయిన తర్వాత 35% కన్సిస్టెన్సీ రూల్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను $1000 విత్డ్రా పెట్టాలనుకున్నా, టార్గెట్ పెట్టుకున్నా. సో మనం అందులో 35% అంటే $350 మాత్రమే బెస్ట్ డే చేయగలం అన్నమాట. సో ఎక్కువ చేస్తే ప్రాబ్లమే లేదు. ఒకవేళ 500 చేస్తే దానికి తగ్గట్టు మనకి టార్గెట్ కూడా 1500 చేయమంటాడు. అది పెరుగుతుంది అంతే తప్ప దానివల్ల ఇబ్బంది ఉండదు ఒకవేళ ఎక్కువ చేసినా సరే. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ₹1000 2000 చేసేస్తే ఆ ప్రాఫిట్ టార్గెట్ అనేది పెరుగుతుంది అంతే మనకి రియల్ అకౌంట్ అయిన తర్వాత. ఆ టార్గెట్ రీచ్ అయ్యేదాకా మనల్ని పేఅవుట్ పెట్టినాడు అనమాట. సో ఇందులో పేఅవుట్ పెట్టాలంటే మినిమం 3000 చేయాలి. అందులో 50% అంటే 1500 విత్డ్రా పెట్టుకోవచ్చు. సో మై ఫండింగ్ ఫ్యూచర్స్లో అంటే రూల్ ఉండదు అనమాట. 5 విన్నింగ్ డేస్ చేసి మనం అందులో పెట్టుకోవచ్చు అనమాట. సో ఒక $100 అనేది సిస్టంలో ఉంటుంది. రిమైనింగ్ ఎంత చేస్తే అంత పెట్టుకోవచ్చు కోర్ అకౌంట్లో. సో అందులో కూడా ఇప్పుడు ఫ్లెక్స్ అనేది ఒక వచ్చిందనమాట, అదొక కూపన్. అది యాడ్ చేసుకుంటే మనకి ఎలా అంటే 1500 వరకు ఇస్తాడనమాట, 3000 వరకు కూడా ఇస్తాడు. 6000 చేస్తే అందులో 50% ఇస్తాడు ఫ్లెక్స్. సో అలా కాదనుకుంటే నార్మల్ అకౌంట్ తీసుకుంటే విన్నింగ్ డేస్ చేస్తే 5 విన్నింగ్ డేస్ 100 100 100 500 వస్తుంది కదా, అందులో 400 విత్డ్రా పెట్టేసుకోవచ్చు. అందులో మనకి 90% 80% స్ప్లిట్ ఉంటుంది. ఆ స్ప్లిట్ని బట్టి మనకి రివార్డ్స్ అయితే ఇస్తారనమాట. సో ఇది. సో ఇంకోటి, ఫ్యూచర్ అకౌంట్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ట్రైలింగ్ ఎస్ఎల్. సో నార్మల్గా ఫారెక్స్లో మీకు ట్రైలింగ్ ఎస్ఎల్ ఉండదు. సో ట్రైలింగ్ ఎస్ఎల్ గురించి నేను ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అకౌంట్ తీసుకున్నా, ఓకేనా, అది రియల్ అయింది అనుకోండి, లేకపోతే ఛాలెంజ్ అకౌంట్ ఏదైనా పర్లేదు. సో డే 1 రోజు ఏమవుతుంది, నాకు 50,000 అకౌంట్ కదా, 48,000 వస్తే అకౌంట్ అనేది బ్రీచ్ అయినట్టు అనమాట. మ్యాక్సిమం లాస్ లిమిట్ ఇది. సో మ్యాక్సిమం లాస్ లిమిట్ ఇది అనమాట. అంటే మన ఎస్ఎల్ 2000 ఉంది. సో నెక్స్ట్ డే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 500 ప్రాఫిట్ చేశాను అనుకుందాం డే 1లో. సో నెక్స్ట్ డే ఓపెన్ అయింది. నెక్స్ట్ డే ఓపెన్ అయినప్పుడు నాకు ఏముంటుంది, సేమ్ విండో 2000 ఎస్ఎల్ ఉంటుంది. సో కానీ ఇప్పుడు ఏమైంది, 500 ప్రాఫిట్ చేయడం వల్ల ఎస్ఎల్ ఎక్కడ ఉంది, ఎస్ఎల్ పాయింట్ ఎక్కడ ఉంది, 48,500 దగ్గర ఎస్ఎల్ ఉందన్నమాట. సో ఆ బఫర్ అనేది 2000 ఉంది, ఇక్కడ 2000 ఉంది, ఇక్కడ 2000 ఉంది. అర్థమవుతుందా? సో థర్డ్ డే అనేది ఓపెనింగ్లో నేను ఒక 200 ప్రాఫిట్ చేసుకున్నా. తర్వాత అనుకోకుండా పెద్ద లాస్ అయింది, 48,500 హిట్ అయితే అకౌంట్ అనేది ఫెయిల్ అయిపోయినట్టే థర్డ్ డే. సో అలా కాకుండా నేను కొన్ని రోజులు చేసా, ఒక 20 ట్రేడింగ్ డేస్ అనేది కంప్లీట్ చేసి 2000 ప్రాఫిట్ చేసా. సో ఎప్పుడైతే మనం ఈ బఫర్ తీస్తామో, సో దీన్ని బఫర్ అని పిలుస్తారనమాట. మనకి అసలు ఎంత ఇస్తాడో 2000 కదా, 2000 మనం ప్రాఫిట్ తీయాలి 2001. సో ఆ 2001 ప్రాఫిట్ తీసినప్పుడు ఈ ట్రైలింగ్ ఎస్ఎల్ అనేది ఆగిపోద్ది అనమాట. ఇలా పైకి వస్తుంది కదా ఎస్ఎల్, 100 తీస్తే 500 తీస్తే 500 పైకి, 1000 తీస్తే 1000 పైకి వస్తుంది. సో అలా ఎప్పుడైతే మనం ఒక్కసారిగా 52,100 అంటే 2001 ప్రాఫిట్ చేస్తే ఇది స్టాటిక్ అయిపోద్ది అనమాట, ఇంకా పైకి రావడం జరగదు. తర్వాత ఎంత ప్రాఫిట్ చేసినా సరే ఇది ఇక్కడే ఉంటుంది, 50,100 దగ్గర స్టాటిక్ లాక్ అయిపోద్ది అనమాట, ట్రైలింగ్ జరగదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకో 1000 ప్రాఫిట్ చేసుకుందాం అనుకుందాం, అప్పుడు 3000 ఉంటుంది మొత్తం. ఇప్పుడు 2001 ఉంది కదా, 2000 ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 900 ప్రాఫిట్ చేస్తే 53,000 అయితే మనకు ఆ 3,000 బఫర్ ఉంటుంది అనమాట డేకి. సో అలా 5,000 చేస్తే 5,000 బఫర్ ఉంటుంది, 6,000 చేస్తే 6,000. అది చేయాలి నెంబర్ ఆఫ్ డేస్, కొన్ని మంత్స్ చేస్తే అది మనకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇది మాత్రం పైకి రాదనమాట, ట్రైలింగ్ అనేది ఈ బఫర్ తీసిన తర్వాత ఆగిపోతుంది. సో ఇది ట్రైలింగ్ డ్రాడౌన్ గురించి. సో ఫ్యూచర్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట ట్రైలింగ్ డ్రాడౌన్ గురించి తెలుసుకోవడం. సో ఇది ఒకసారి పైకి వస్తుంది అంతే, మీరు లాస్ చేస్తే మళ్ళీ ఇది ఏమి కిందకి జరగదు, ఇక్కడే ఉంటుంది, పైకి మాత్రమే వస్తుంది. ట్రైలింగ్ ఎస్ఎల్ పైకి వస్తూ ఉంటుంది, హిట్ అయితే ఫెయిల్ అయిపోయినట్టే 2000. అదొకటే మనకి ఫ్యూచర్స్లో ఉన్న కొంచెం డిసడ్వాంటేజ్ అనమాట. సో అది అర్థం చేసుకుని ఎప్పుడైతే బఫర్ తీయగలుగుతామో అప్పుడు మనకి అది చాలా ఫ్రీడమ్ వస్తుంది అనమాట చేసుకోవడానికి. సో ఇది ఈ వీడియో గైస్. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఐసీటీ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మర్చిపోకుండా ఎవరైతే వ్యూస్ చూడాలనుకుంటారో వాళ్ళు మన డిస్కార్డ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఐసీటీ తెలుగు. అలాగే మనం ఇన్స్టాగ్రామ్లో కూడా స్టార్ట్ చేసాం అనమాట. సో ఇన్స్టా లింక్ కూడా మనకి ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇన్స్టాలో కూడా మీరు ఒకసారి చూడండి. సో అందులో కూడా నేను చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అనేవి ఈ రీల్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాను. సో అది వీడియో గైస్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.